ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రెండు ఉభయ రాష్ట్రాల కాంట్రాక్ట్ ఉద్యోగులకి మరియు డైలీ ఆర్నోని వచ్చేటువంటి ఉద్యోగులకి కూడా తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చేటువంటి ఒక వార్తని, ఒక తీర్పుని కూడా ఇచ్చింది. పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించేటప్పుడు ఉద్యోగి తాత్కాలిక సర్వీసులో పనిచేసిన కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే అనేటువంటి తీర్పు ఇచ్చింది. మరియు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి, ఇది ఎవరెవరు వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అజయ్ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఉద్యోగి విరమణాంతరం అతనికి లభించేటువంటి అన్ని సదుపాయాలు అంటే గ్రాట్యుటీ, పెన్షన్ తదితరుల లెక్కింపుటువంటి విషయంలో తాత్కాలిక సర్వీసుని పరిగణలోకి తీసుకోకపోవడంతో హైదరాబాదులోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్గా మెడికల్ ఆఫీసర్ సి నిర్మలా గారు మరియు ఇతరులు కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సిహెచ్ గణేష్ గారు వాదిస్తూ, వారు పిటిషనర్లు 2002 నుంచి 2006 వరకు కాంట్రాక్ట్ కింద విధుల్లో పనిచేయడం జరిగింది. రెగ్యులర్ సర్వీస్ డాక్టర్లతో సమానంగా వారు కూడా సేవలు అందించారు. కానీ పదవీ విరమణ సమయంలో వాళ్ళు చేసినటువంటి సర్వీస్ని లెక్కలోకి తీసుకోలేదు. రెగ్యులర్ ఉద్యోగులకి లభించేటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి లభించలేదు. ఇది సరి అయినది కాదు. దీనికి సంబంధించి ఇదే విధమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇదే విషయం మీద ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హైకోర్టు ఆ రోజు దేవరకొండ లక్ష్మీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కోర్టులో కూడా పదవీ విరమణ చేసినటువంటి తాత్కాలిక సర్వీస్ని కూడా లెక్కింపులోకి తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అదే ఉత్తర్వులను అనుసరించి ఈ కోర్టులో కూడా తీర్పు చెప్పి పిటిషనర్లకి న్యాయం చేయాలి అని కూడా వాదించడం జరిగింది. దీన్ని వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు 1980 పెన్షన్ రూల్ 13-14 ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి పెన్షన్ సర్వీసు ప్రారంభమవుతుంది. కాబట్టి పెన్షన్ ప్రయోజనాలు కూడా కాంట్రాక్టు సర్వీసును లెక్కించాల్సిందేను తప్పనిసరిగా అని చెప్పి తీర్పిచ్చారు. దీంతోపాటు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ 8-16 సంవత్సరాలకు సంబంధించిన సేవలను కూడా మంజూరు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ హైకోర్టు తీర్పుని అనుసరించి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు GORT నెంబర్ 226 తేదీ 23/5/2025న ఉత్తర్వులు కూడా ఇచ్చి వారందరికి కూడా సర్వీస్ని లెక్కలోకి తీసుకోవాలని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మొదటగా ఈ కేసు మీద తీర్పిచ్చింది. అది OA నెంబర్ 1807/2012లో ఆ తీర్పు ప్రకారం సర్వీస్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఇవ్వటం జరిగింది. దీని మీద అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కూడా అప్పీల్ చేసింది. హైకోర్టు ఆ అప్పీల్ని కొట్టివేసి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పింది. అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులటువంటి దృష్టిలో ఉంచుకొని 23వ తేదీ ఈ నెల గౌరవనీయులైనటువంటి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ తీర్పు అనేది ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు డైలీ హానోరియం పొందేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషదాయకం. వారు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి కూడా వారికి పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా లభించాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అనేది
న్యాయము. ఈ విషయాన్ని మీ మిత్రులందరూ కూడా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.